మనము తోటి మనుషుల్ని నమ్మము, హ్యుమానిటీకి వ్యతిరేకం. కానీ మనము దేనికోసం ఆరాటపడుతుంటామో తెలుసా? మనల్ని కంఫర్ట్ చేసే వాళ్ళ కోసం, మన ఇన్సెక్యూరిటీని చూడని వాళ్ళ కోసం, మన ఆకలిని, మన అసమర్థతను మనని జడ్జ్ చేయకుండా ఉండని వాళ్ళ కోసం మనం ఆరాటపడుతుంటాం. గీతలో 2000 సంవత్సరాల ముందు భగవాన్ అనే కాన్సెప్ట్ని మన హిందూయిజం పరిచయం చేసింది. ఈ పురుష, ఆత్మ అనే రెండు కాన్సెప్ట్స్కి డివైనిటీని యూనిట్ చేసింది అండ్ పర్సనిఫైడ్ కూడా చేసింది. ఇదే థీమ్ చాప్టర్ 7 నుంచి 12 వరకు వేదిక్ రిచువల్ నేచర్ మీద, ఇంటలెక్చువల్ నేచర్ ఆఫ్ ఉపనిషత్స్ మీద అండ్ నాలెడ్జింగ్ ద రూల్ ఆఫ్ ఎమోషన్ ఇన్ అవర్ లైఫ్, ఈ కాన్సెప్ట్ మీద కూడా ఈ భగవద్గీత రిమార్కబుల్ ఇంపాక్ట్ చూపించింది. మనం ఫీల్ అవుతాం, హేతుబద్ధ జీవులం కాదు, మనం హేతుబద్ధీకరించే భావోద్వేగ జీవాలు. మీకు అర్థమైందా? లెట్ మీ టెల్ యూ ఇన్ ఇంగ్లీష్. We are not rational creatures who feel, we are emotional creatures who rationalize. So hi, I'm Hajita, welcome back to the channel. నేను నమ్ముతున్నాను ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ లవ్డ్ వన్స్కి ఎవరైతే భగవద్గీత తెలుసుకోవాలనుకుంటున్నారో డైలీ బేసిస్ వాళ్ళకి షేర్ చేయండి. నేను భగవద్గీతలో చాప్టర్స్ అన్ని కూడా డీకోడ్ చేసి మీకోసం ప్రతి వీక్ ఒక వీడియో పెడుతున్నాను. కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గీతాలో ఈ దేవుడు, భగవాన్ అనే కాన్సెప్ట్ చాప్టర్ 2లోనే చెప్పబడింది. కృష్ణుడు సెన్సెస్ ని టేమ్ చేసుకొని ప్రాక్టీసెస్ లో పెట్టి తనని తాను గుర్తు చేసుకుంటాడు. బట్ ఈ రియల్ డిస్కషన్ ఆఫ్ దేవుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? కృష్ణుడు యజ్ఞం అండ్ యోగా గురించి మాట్లాడుతున్నప్పుడు, అర్జునుడు తన డిస్కంఫర్ట్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, తన ఇన్నర్ జర్నీ, ఇంట్రాస్పెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అప్పుడు అర్జునుడు ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు కృష్ణుడికి? కృష్ణ, నేను ప్రామిస్ చేసినట్టు యోగా నుంచి నా బ్రెయిన్ పీస్ఫుల్ గా పెట్టుకోవడానికి నాకంత ఈజీగా ఏం లేదు. నా మైండ్ చంచలమైనది, అంటే నా బ్రెయిన్ ఒక దగ్గర ఉండటం లేదు. నా మైండ్ కి రెస్ట్ లేకుండా నా ఇంద్రియాలు, నా సెన్సెస్ మొత్తం కూడా స్థిరంగా ఉండటం లేదు. అంటే అదేమన్నా యాంకరా ఒక దగ్గర పెడితే ఉండడానికి అని చెప్తాడు. అర్జునుడు నిజాయితీగా ఒప్పుకున్నాడు. డిస్కవర్ చేసే వాళ్ళకి లేదా స్టూడెంట్స్ కి కేవలం ఇన్స్ట్రక్షన్ సరిపోవు. బ్రెయిన్ ని మనం సేఫ్ గా ఉంచకపోతే బ్రెయిన్ లో ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది కదా. కానీ అర్జునుడికి అలా బ్రెయిన్ ని ఒక యాంకర్ లాగా ఒక దగ్గర ఉండడానికి తనకి ఒక దేవుడి హ్యాండ్ కావాలి. అంటే ఒకరి చెయ్యి అవసరం, ఒకరి హెల్ప్ అవసరం. కాబట్టి కృష్ణుడు తనని తాను దేవుడిగా పరిచయం చేసుకుంటాడు. ఆయన విశ్వస్వరూపాన్ని చూపిస్తాడు. ద ఇన్విజిబుల్ బియాండ్ విజిబుల్, ద ఇమ్మార్టల్ బియాండ్ ద మార్టల్, ద ఇన్ఫైనైట్ బియాండ్ ద ఫైనల్, ద మెటఫోర్ బియాండ్ ద లిటరల్. గీతాలో దేవుడు అనే వర్డ్ ని భగవాన్ గా వాడేవారు. భగవంత అనే వర్డ్ ని వేదాల్లో వేరే రకంగా వాడుతుంటారు. ఎస్పెషల్లీ మనం విష్ణువు, కృష్ణుడు దగ్గరికి వస్తే ఈ భగవాన్ అనే వర్డ్ ని ఎక్కువగా వాడతాం. ఎందుకు? భగవంతుడు అనేవాడు ఈ యూనివర్స్ లో అన్ని క్రియేచర్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఒక స్లైస్ ఆఫ్ రియాలిటీ అతను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు అనమాట. అందుకే భగవంతుడు. ఇది మనం చాప్టర్ 2లో డిస్కస్ చేసుకున్నాం. అర్జున, అనేక జీవితాల చివరిలో అరుదైన జ్ఞానాన్ని చివరకు గ్రహిస్తాడు. అదే కృష్ణుడే ప్రతీతి. మనకి పురుష, బ్రాహ్మణ, ప్రజాపతి, ఆత్మ ఇవన్నీ వర్డ్స్ కూడా గీతలో ఉంటాయి. కానీ ఒక 2 వర్డ్స్ మాత్రం ఈ వర్డ్స్ అన్నిటిని ఓవర్షేట్ చేశాయి. అవి ఈశ్వర, భగవాన్. ఈశ్వర అనే వర్డ్ ఒక విత్తనం లాంటిది. భగవాన్ అనే వర్డ్ ఒక విత్తనం నుంచి వచ్చిన చెట్టుకి ఉన్న ఫ్రూట్స్, ఫ్లవర్స్, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఫుల్లీ గ్రోన్ ట్రీ లాంటిది. ఈశ్వర అంటే మనం శివుడిని అనుకుంటాం కదా. ఆయన శివుడు, శక్తిని పెళ్లి చేసుకొని ఆయన ఒక వరల్డ్ ని కూడా క్రియేట్ చేశాడు. భగవాన్ అనేవాడు విష్ణువు. ఆయన మేల్కుంటే క్రియేషన్ జరుగుతుంది. ఆయన పడుకున్న క్రమంలో వేరే వేరే అవతారాలు ఎత్తుతాడు అనమాట. అలా అవతారాలు ఎత్తి భూమి మీద తిరుగుతుంటాడు, ఇంక్లూడింగ్ కృష్ణ అవతారం. పురాణాల్లో దేవుళ్ళు ఎవరు అని అంటే ఈశ్వరుడు అంటే మన శివుడు, విష్ణువు, తర్వాత అమ్మవారు, నేచర్, మన మదర్ నేచర్ అని కూడా చెప్పుకుంటాం. హిందూ మిథాలజీలో ఫీమేల్ దేవుళ్ళు ఉంటారు, అంటే దేవుళ్ళు, దేవతలు కూడా ఉంటారు. వాళ్ళకి ఫార్మ్స్ ఉండవు, అంటే వాళ్ళకి రూపాలు ఏమి ఉండవు అనమాట. వాళ్ళకి పుట్టుక లేదు, చావు లేదు. వాళ్ళు సెల్ఫ్ క్రియేటెడ్, వాళ్ళు ఎవరి కడుపులో పుట్టలేదు. కానీ చావు, బ్రతుకుని మాత్రం ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఎలా? విష్ణువు భూమి మీద అవతారాలు ఎత్తి
రాముడిలా కృష్ణుడిలా వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు ఎలా పుట్టారు, ఇలా విష్ణువు ఎక్స్పీరియన్స్ చేస్తాడు చావుని, బ్రతుకుని. మన హిందూయిజంలో మన దేవుళ్ళు గృహస్థులు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రహ్మని తీసుకున్నప్పుడు బ్రహ్మ అనేది పవిత్రమైన పదము. ఆయన పవిత్రంగా ఉన్నప్పటికీ ఆయన్ని పూజించరు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, దానికి తర్వాత మాట్లాడుకుందాం. శివుడు ఒక సన్యాసి, ఆయనని గృహస్థుడుగా చేసింది మన దేవి పార్వతి. విష్ణువు కూడా గృహస్థుడే. అతను దేవత లక్ష్మిని కాపాడడానికి వివిధ రూపాలు స్వీకరిస్తాడు. ఆ దేవి అతనికి సహాయం చేస్తుంది. ఆయన సీతగా ఉన్నప్పుడు రాముడిగా, రాధా సత్యభామగా ఉన్నప్పుడు కృష్ణుడిగా. అర్జున, నువ్వు దుర్మార్గుడిగా భావించేవాడు కూడా నా దారిలో నడుస్తున్నట్లు అనిపిస్తే వారిని గౌరవించాలి, ఎందుకంటే వాడు కూడా చివరికి శాంతి మరియు ఆనందాన్ని పొందుతాడు. చాప్టర్ 11లో అర్జునుడి కోరిక మేరకు మన కృష్ణుడు అతని విశాల రూపాన్ని చూపిస్తాడు. అంటే అర్జునుడు తన విశ్వరూపాన్ని చూసి తరించి దర్శించి ఏ సమయాల్లో అన్ని విషయాలు కారణాలు పర్యవసానాల్ని కనుక్కుంటాడు అనమాట. చాప్టర్ 11లో మనం సంపూర్ణ విశ్వరూపం ఎలా ఉంది అండ్ అర్జునుడు ఏం కనుక్కున్నాడో తెలుసుకోబోతున్నాం. చివరిగా తాత్పర్యం చెప్పుకున్నాం. మీరు భగవంతుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా వాస్తవికతను, నా ఇన్సెక్యూరిటీని, నా వల్నరబిలిటీని, నా కంఫర్టబిలిటీని చూసి నన్ను చిన్నగా భావించకుండా నన్ను ఓదార్చండి. మీలో ఆ సామర్థ్యం ఉంది, నాలో కూడా ఆ సామర్థ్యం ఉంది. గైస్, ట్రస్ట్ మీ, చాప్టర్ 11 చాలా పెద్దగా ఉండబోతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ మీరు అన్ని చాప్టర్స్ చూసిన వాళ్ళైతే నెక్స్ట్ వచ్చే చాప్టర్ అస్సలు మిస్ కావద్దు. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.